నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ పేర్లు ప్రస్తావించడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చర్చిద్దాం. మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఒక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే రేవంత్ రెడ్డికి సీఎం కుర్చీ దక్కిన తర్వాత కూడా ఆయన బుద్ధి మార్చుకోవట్లేదు అనే విషయం దీంతో అర్థమైందని అనుకోవాలి. ఎందుకంటే గతంలో నుంచి లాంగ్ బ్యాక్ నుంచి కూడా ఇదే పనిలో ఉన్నాడు, వసూలు చేయడం, దందా చేయడం అనే పనిలోనే ఉన్నాడని తేడితెల్లం అయిపోయింది అనుకోవాలా దీంతో? అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క మొత్తం రాజకీయ ప్రస్థానం అంతా కూడా అవినీతి పునాదుల మీద. నేను కాంగ్రెస్లో ఉన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని. ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ కంటిన్యూ కాదు. ఇక ఎవరో కాంట్రాక్టర్ గురించో లేకపోతే ఎవరో కమిషన్ గురించో ఇంకే దాని గురించో ఒక ప్రెస్ మీట్ అవుతుంది. ఇంకా తర్వాత మళ్ళీ సైలెంట్, ఈ నెవర్ యూస్ టు టాక్. మళ్ళీ ఇంకేదో కాంట్రాక్టర్, ఇంకేదో కమిషన్ చర్చ. సో ఈ ఆల్వేస్ డిపెండెడ్ ఆన్ దురదృష్టం కొంత ఎలిజెడ్లీ ఎక్స్టార్షను తర్వాత ఇవన్నిటికీ పాల్పడుతున్నాడని. ఇప్పుడు అదే రకమైనటువంటి ఒక రీతిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను ప్రేరేపించి తాను డబ్బులు ఇవ్వడంతో పాటుగా కొంతమంది నాయకులకు పదవులు ఇప్పిస్తా అని చెప్పని వాళ్లను మభ్యపెట్టి వాళ్ళ ద్వారా యంగ్ ఇండియాకు అంటే నేషనల్ హెరాల్డ్ వాళ్లకు డబ్బులు ఇప్పించినాడు అనేటువంటిది ఆరోపిస్తూ ఇవాళ ఛార్జ్షీట్లో దాఖలు చేసినారు. ఛార్జ్షీట్ దాకా పేరు వచ్చింది అంటే అన్ని రుజువులతో ఫ్రేమ్ చేసి ఉంటారు. అంటే దే వుడ్ హ్యావ్ హ్యాడ్ ప్రైమ్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎవిడెన్సెస్. నిన్నటి దాకా రాష్ట్ర స్థాయిలో ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేసిన పెద్ద మనిషి, ఆర్టీఐ ద్వారా కమిషన్లు సెటిల్మెంట్లు చేసిన పెద్ద మనిషి, లేకపోతే రియల్ ఎస్టేట్ దందాలు చేసిన పెద్ద మనిషి ఇవాళ రాష్ట్ర స్థాయి ప్రతిష్ట నుండి జాతీయ స్థాయి ప్రతిష్ట వరకు ఎదిగిపోయినాడు. కాబట్టి మనం గర్వపడాలా లేకపోతే సిగ్గుపడాలా నాకు తెలియట్లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్న వ్యక్తి పేరు ఈ రకంగా రావటం అనేటువంటిది తెలంగాణకు అవమానము, తెలంగాణ ప్రజలను ఇవాళ ఆత్మన్యూనతా భావంలోకి నెట్టివేసినట్టుగానే నేను భావిస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారికి ఏమాత్రమైనా ఇసుమంత సిగ్గు శరం ఉన్నట్టయితే వెంటనే పదవి నుండి రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారు కానీ వెంటనే రేవంత్ రెడ్డి గారి దగ్గర నుండి రాజీనామా తీసుకోవాలా. ఫేర్ అండ్ ఫ్రీగా ఎంక్వైరీ జరిగేటట్టుగా ఫెసిలిటేట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ దీంట్లో మనకు గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, హనుమంతరావు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇటువంటి వాళ్ళంతా పెద్ద ఎత్తున అభియోగాలు చేసినారు. ఏమని రేవంత్ రెడ్డి కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవిని కొనుక్కొచ్చుకున్నాడు అని చెప్పని వాళ్ళు మాట్లాడినారు. ఇవాళ ఆ ఆరోపణలు కాదు వాస్తవాలు అన్నట్టుగానే ఇవాళ ఈడీ ఛార్జ్ షీట్లో పేర్కొనబడ్డది. చెప్పకనే చెప్పేసినారు వాళ్ళు. పిసిసి అధ్యక్షుడు కాకముందే, ముఖ్యమంత్రి కాకముందే డబ్బు సంచులు నేషనల్ హెరాల్డ్కు చేరవేసే ప్రయత్నం చేసిండు అంటే తద్వారా ఆయనకు లభించింది ఏంది? పిసిసి అధ్యక్ష పదవి, తర్వాత ముఖ్యమంత్రి పదవి. అంటే డబ్బులు వేరే వాళ్ళతో పెట్టేయడమైనా తను డబ్బులు ఇవ్వడమైనా ఇవి మనకు ఛార్జ్షీట్లో పొందుపడ్డవి. అసలు తెలవకుండా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినాడో ప్రధానమంత్రే సాక్షాత్తు ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పని 100,000 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని చెప్పిన తర్వాత తెలంగాణను ఒక దోపిడీ కేంద్రంగా మార్చేసినారు. ఢిల్లీకి సంచులు మోయటం కోసం దీన్ని ఒక ఏటీఎంగా మార్చేసినారు. ఇదొక అంశం. రెండో అంశము, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఇటువంటి ఆరోపణలు కావు, ఎలిగేషన్స్ కావు, కంప్లైంట్స్ కావు, ఛార్జ్షీట్లో పొందుపరిచిన తర్వాత హీ హాజ్ నో మోరల్ రైట్ టు 1 single minute టు కంటిన్యూ యాజ్ ద చీఫ్ మినిస్టర్. ఒక్క సింగిల్ మినిట్ కూడా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అర్హుడు కాదు. నేను మన కేజ్రీవాల్ ఫర్ ఎగ్జాంపుల్, ఆయన పేరు మీద రీసెంట్ కేసులో అభియోగం వస్తే ఆయన రాజీనామా చేసినాడు. మీకు యడ్యూరప్ప ఆయన పేరు మీద అభియోగం వస్తే ఆయన గతంలో రాజీనామా చేసినాడు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి మహారాష్ట్ర అశోక్ చౌహాన్ పేరు మీద అభియోగాలు వస్తే ఆయన రాజీనామా చేసినాడు. తర్వాత సురేష్ కల్మాడి ఎంపీ ఆయన పేరు మీద అభియోగాలు వస్తే ఆయన రాజీనామా చేసినాడు. పవన్ బన్సల్ అని చెప్పని కేంద్ర మంత్రి, చాలామంది కేంద్ర మంత్రులు, రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ముఖ్యమంత్రులు ఇటువంటి చిన్న స్వల్పమైన ఆరోపణలు వస్తేనే వాళ్ళు రాజీనామా చేసినారు. మరి రేవంత్ రెడ్డి గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సాక్షాత్తు ఛార్జ్షీట్లో పెట్టిన తర్వాత, దే ఆర్ నాట్ ఎలిగేషన్స్ బట్ దే ఆర్ ఎవిడెన్స్ బేస్డ్ ఛార్జ్షీట్లో ఫ్రేమ్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి పదవిలో కూర్చోడానికి అనర్హుడు. నా దృష్టిలో అయితే ఆయన వెంటనే రాజీనామా చేయాలా.
ఆయన చేయకపోతే రాహుల్ గాంధీ మెడలు వంచైనా సరే రేవంత్ రెడ్డిది రాజీనామా చేయించాలా మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ, లేకపోతే దొందే అన్నట్టుగా ప్రజలు అనుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వాళ్ళకు కూడా నీతి నిజాయితీ ఉంది అని ప్రూవ్ చేసుకోవాలన్నా, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ దోపిడీలో పార్టీకి ఢిల్లీకి భాగస్వామ్యం లేదు అని చెప్పని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పియాలా. కాబట్టి తప్పించుకునే పరిస్థితి కూడా కనబడతలేదు. ఎందుకంటే ఈడీ హ్యాస్ ఫ్రేమ్డ్ ఎ చార్జ్ దట్ దిస్ మనీ హ్యాస్ గివెన్ టు నేషనల్ హెరాల్డ్ ఈజ్ ఓన్డ్ బై సోనియా గాంధీ గారు, తర్వాత రాహుల్ గాంధీ గారు. కాబట్టి డబ్బులు వాళ్ళకే చేరినాయి అని చెప్పని ఈడీ చెప్తున్నటువంటి ఒక ధర్మిలా వాళ్ళ యొక్క నిజాయితీ ప్రూవ్ చేసుకోవడం కోసమైనా, రేవంత్ రెడ్డి నిజాయితీ ప్రూవ్ చేసుకోవడం కోసమైనా ఈ యొక్క ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలా. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణలో ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలు కావచ్చు, మేధావులు కావచ్చు, రాజ్యాంగాన్ని నమ్మేటువంటి వాళ్ళు కావచ్చు, పెద్ద ఎత్తున ఇవాళ గళమెత్తైనా సరే ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపించాలని చెప్పి నేను కోరుతున్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నట్టమ్మా, ఇప్పుడు నంబర్ ఆఫ్ ఏసీబీ నాకు ఎవరో మొన్న కలిసి చెప్తా ఉన్నారు, ఏసీబీ కేసులు తెలంగాణ వచ్చిన తర్వాత నుండి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పటి వరకు ఎంత అయితే అయినాయో ఈ 16 నెలల్లో దానికి డబుల్ కేసులు అయినాయి. ఏసీబీ కేసులు చిన్న చిన్న 1000 రూపాయలు, 100 రూపాయలు, 10,000 రూపాయలు, 1,00,000 రూపాయలకు కూడా మీరు ప్రభుత్వ ఉద్యోగుల పైన మీరు అవినీతిలు జరిపినరు అని చెప్పని వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ఏసీబీ వాళ్ళు. నేను మొన్న చూసిన ఎవరో డిఎస్పీ పార్థసారథి అని చెప్పని ఆయన డబ్బు తీసుకోలేదని అంటున్నారు. ఎంతో నిజమో తెలియదు, ఇట్లా కూసబెట్టిండ్రు, దొంగను కూసబెట్టినట్టు కూసబెట్టిండ్రు. మరి ఈ దొంగను ఎట్లా కూసబెట్టాలా? మరి ఇంత పెద్ద ఎత్తున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈజ్ మోర్ క్రెడిబుల్ దెన్ ఏసీబీ కదా, ఆర్ ఈక్వల్ క్రెడిబుల్. నేను ఒకటి చిన్నవాడు పెద్ద అనకపోయినా ఈక్వల్ క్రెడిబిలిటీ ఉంది, ఈక్వల్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉంది. ఉన్నటువంటి ఒక సంస్థలు ఒక ముఖ్యమంత్రిని ఛార్జ్ షీట్లో లంచం ఇచ్చిండు అని చెప్పిన తర్వాత ఒక కానిస్టేబుల్కో, ఒక ఐఏఎస్ ఆఫీసర్కో, ఒక క్లర్క్కో, ఒక సూపరింటెండెంట్కో, ఒక పోలీస్ అధికారికో ఎట్లయితే లంచం అని ఆరోపణలు వస్తే ఏసీ వాళ్ళు పట్టుకొని ఎట్లయితే జైలుకు పంపుతారో, శిక్షిస్తారో, ఆ రకంగా రేవంత్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చెప్పిన తర్వాత సరే కేసు విచారణ కోర్టులు తేలుస్తాయి, ఇవన్నీ పక్కన పెడితే ఆ కుర్చీలో అయితే కూర్చోకూడదు కదా. ఇప్పుడు పార్థసారథి అన్నట్టు ఆయన సూర్యాపేటలో డిఎస్పీ దొరికితే ఆ కుర్చీ నుంచి పక్కకు నెట్టేసినారు, ఆయన జైలుకి పంపినారు, తర్వాత కేసు అంతా నడుస్తుంది, సస్పెండ్ చేసినారు. మరి ఇక్కడ ఈయన ఎవరు సస్పెండ్ చేయాలా? ఎస్, ఇప్పుడు ఇదే ప్రధానమైన ప్రశ్న వస్తుంది. అంటే ఇంతకుముందు మీరు అన్నట్టు తెలంగాణకి ద్రోహం చేసే విషయంలో, తెలంగాణ ప్రజలను మోసం చేసే విషయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వేరు కాదు, దొందే. సో ఒకే విధంగా వ్యవహరిస్తారు. కానీ ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకి సంబంధించి నిజంగా మీరు అన్నట్టుగా ఏమైనా ప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారో అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మీరు అన్నట్టుగా అంటే నిజంగా నియతి ఉంటే కనుక పదవికి రాజీనామా చేయాలి, మరి ఆయన పదవి నుంచి తప్పించాలి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయా? మరి అసలు కాంగ్రెస్ పార్టీలోనే అంటే పైనుంచి కింది దాకా మొత్తం నాయకులంతా కూడా ఇదే పని చేస్తున్నారు, ఇదే దందా చేస్తున్నారు అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏం జరగబోతుంది?